అందరికీ నమస్కారం. ఇంట్లో వేడివేడిగా అన్నంలోకి ఒక గిన్నె టమాటో చారు ఉంటే ఆ రుచి వేరే కదా. ఈరోజు చాలా సింపుల్ గా తక్కువ పదార్థాలతో అందరూ మెచ్చే రుచికరమైన టమాటో చారు ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. ముందుగా కట్ చేసిన ఒక 5 టమాటా ముక్కలను ఒక గిన్నెలో వేసి టమాటా ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా ఉడికించుకోండి. ఇలా బాగా ఉడికిన తరువాత ఒక పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదుపుకోవాలండి. ఇలా రుబ్బుకున్న తరువాత పులుపు చెక్ చేసుకొని వాటర్ పోసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడ కారం వేసుకొని అలాగే ఉప్పు కూడా వేసుకొని మరొకసారి ఈ రసాన్ని బాగా మరిగించుకోండి. ఇలా మరిగిన తరువాత ఈ రసాన్ని మనం పోపు పెట్టుకుందాము. పోపుకు ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తరువాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తరువాత ఎండుమిరపకాయలు అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతిపిండి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా రసం పోసుకోవాలి. జీలకర్ర మెంతిపిండి వేయడం వల్ల చారుకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మరిగిన తరువాత 1/2 టీ స్పూన్ బెల్లం వేసుకోండి. బెల్లం వేయడం వల్ల పులుపుని చక్కగా బ్యాలెన్స్ చేసి మంచి రుచిని ఇస్తుంది. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించుకొని వేడివేడిగా వైట్ రైస్ తో సర్వ్ చేసుకుంటే ఆహా, మాటల్లో చెప్పలేనండి ఎంత బాగుందో. అయితే మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.